అధికారంలోకి రాకముందు ప్రతి సభలో కూడా ఏవైతే సూపర్ 6 ఇస్తానని చెప్పేసి ఎలా అయితే ప్రామిస్ చేశారో అలాగే ప్రతి సభలో కూడా నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అని పునరుద్ఘాటించి మరి గొంతు చించుకునేట్టు అరిసి మరీ చెప్పారనమాట ఆ రోజు. కానీ ఇప్పుడు ఏమైంది? ఆయన గెలిచిన 6 నెలల్లోనే ఈరోజు పేద ప్రజలపై 15,500 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని మోపారనమాట. ఇప్పటికే పేద ప్రజలందరూ నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతుండి సూపర్ 6 అని ప్రకటించి ప్రభుత్వం నుండి ఏ ఒక్క పథకం కూడా చెల్లించకుండా ఉండి ఈరోజు విద్యుత్ భారం మోపితే ప్రజల తాలూ పరిస్థితి ఏమవుతుంది? అందుకోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఒక పెద్ద ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం అనేది ఆమదాలవలస నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పెంచిన 15,500 కోట్ల రూపాయల భారాన్ని ఇమీడియట్గా తగ్గించాలని, అలాగే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకోవాలని, అలాగే ఎస్సీ ఎస్టీలకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమైంది 200 యూనిట్ల వరకు కూడా ఫ్రీగా ఆయన విద్యుత్ అనేది ఇచ్చేవాళ్ళు. ఈరోజు వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా ఇవ్వట్లేదు సరికదా, ముందున్న బిల్లు అంతా కలిపి 10,000 15,000 రూపాయలు బిల్లు వేసి చెల్లించని పక్షంలో వాళ్ళ ఎలక్ట్రికల్ కనెక్షన్ తీసే పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. వీటన్నిటి మీద ఈరోజు ఆమదాలవలస నియోజకవర్గం మొత్తం అందరూ ఏకమై ఈరోజు వచ్చి పోరుబాటు సాగించడం జరిగింది. ఇంకా మున్ముందు కూడా ఏవైతే ఇలాంటి సామాజిక అంశాలు ఉన్నాయో వాటన్నిటి మీద పార్టీ పిలుపు మేరకు మేము పోరాడతాం. చంద్రబాబు నాయుడు తాలూకు మోసాలను ఎండగడతాం. ఆయన పెత్తందారీ వ్యవస్థనే ప్రోత్సహిస్తారు కానీ పేదలను ఎప్పుడు ప్రోత్సహించింది లేదు. 2000 సంవత్సరంలో బషీర్బాగ్లో పేద రైతులందరూ విద్యుత్ ఛార్జీలు తగ్గించమని వస్తే వాళ్ళకి లాఠీ ఛార్జ్ చేసి గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపి రైతులను పట్టున పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఇవన్నీ పేద ప్రజలు తెలియాలి, రాష్ట్రాన్ని తెలియజెప్పాలి. ఆయన ఈరోజు పెంచిన 15,500 ఛార్జ్ 15,500 కోట్లు, అలాగే వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన 15,000 కోట్లు మొత్తం కలిపి 30,000 కోట్లు ఈరోజు టెండర్లు పిలిచి అమరావతిని డెవలప్ చేసుకుంటున్నారు. అమరావతి ఎందుకు డెవలప్ చేస్తారండి? కేవలం ఆయన తాలూకా రియల్ ఎస్టేట్ని పెంచి పోషించుకోవడం కోసం, పెత్తందారీ వ్యవస్థ కోసం, వాళ్ళ తాబేదారుల కోసం. సో వీటన్నిటి మీద పోరాడతాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి నాయకునికి కార్యక్రమం